నమస్తే అండి. నమస్తే మేడం. మేడం చెప్పండి ఎవరు? ఎక్కడి నుంచి? ఏంటి ప్రాబ్లం? మాది ప్రాపర్ జహీరాబాద్ మేడం. మమ్మీ వాళ్ళు నాకు అక్కడే ఇచ్చారు. ఓకే. సాస్పేట్ దగ్గర విలేజ్ మమ్మీ వాళ్ళది. బాధపడకండి అమ్మ. మా భర్త చనిపోయాడు మేడం నాకు అక్కడ ఇచ్చాక. 2018లో చనిపోయాడు. 2 పిల్లలు నాకు. మ్యారేజ్ ఎప్పుడైందమ్మా? 2006లో 13 ఇయర్స్కి మ్యారేజ్ చేసారు మమ్మీ వాళ్ళు. మీరే చిన్న పిల్లలా ఉన్నారు. ఓకే. అయితే తను ఇప్పుడు ప్రజెంట్ మాతో రిలేషన్ కంటిన్యూ చేసిండు అనమాట. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అతని. 2006లో మీకు మ్యారేజ్ అయింది? అవును మేడం. ఎప్పుడు చనిపోయారు? 18లో చనిపోయాడు. 18లో మీకు 2 పిల్లలు. ఓకే. 2 పిల్లలు. మీ హస్బెండ్ ఏం చేసేవాళ్ళు మేడం? మాకు కిరాణం షాప్ ఉండే మేడం. మా షాపు బాగా మెయింటెనెన్స్ అవుతుండే. మా ఆయన కొంచెం ఫ్రెండ్ సర్కిల్ మంచిగా చేయలేడు అనమాట. చేయక ఫ్రెండ్ సర్కిల్లో అట్లా డ్రింక్ చేయడము, మొత్తానికి సర్కిల్ మంచిగా చేయక ఇక అప్పులపాలు అయిపోయాడు మేడం మొత్తం. ఎంత అప్పులు చేశాడు? అప్పటికే 14 lakhs చేసి చనిపోయిండు. మాకు 2 ఇండ్లు ఉంటాయి మా అత్తమ్మ వాళ్ళకి. మా అమ్మ పేరు మీద ఒకటి, అత్తమ్మ పేరు మీద ఒకటి. అయితే మా ఆయన అంటే అప్పులు ఉన్నప్పుడు పెద్దల సమక్షంలో కూడా కూర్చోబెట్టి ఒప్పిస్తే కూడా మా అత్త ఇవ్వలేదన్నమాట. ఓకే. మా ఆయన కూడా అందరి దగ్గర వెళ్ళి మాట్లాడితే కూడా ఇవ్వకపోతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరున్నారో ఆ వ్యక్తి ఎంటర్ అయ్యి మాకు కోట్ల కేసులు అన్నీ ఇప్పించండి అనమాట మా ప్రాపర్టీస్ పైన. 2018లో మీ హస్బెండ్ ఎలా చనిపోయారు? మందు తాగిండు మేడం. ఇదే అప్పుల బాధకి. సూసైడ్ చేసుకొని చనిపోయాడా? అవును మేడం. మా ఇంట్లోనే. భార్య, 2 పిల్లలు ఉండగా. అయితే మా అత్తమ్మ వాళ్ళు ఏమన్నారంటే మీరు షాపు ఇల్లు కాల్ చేసి బయటికి వెళ్ళిపోతేనే ఇస్తాము అని చెప్పేసి డబ్బులు కానీ ప్రాపర్టీ కానీ ఏదైనా ఇట్లా చెప్పారు. బయటికి వెళ్ళిపోయి తీసుకొని అప్పులు తీర్చుకోవచ్చు కదా. ఇవ్వలేరు మేడం. అట్లా 1 సంవత్సరం వరకు సతాయించారు. ప్రాణం కంటే వాళ్ళకి ఆస్తి ఎక్కువైపోయింది. అట్లా అక్కడ వాళ్ళు కూడా సీరియస్ తీసుకున్నారు, లైట్ తీసుకోరు మాకు. ఇక అది అట్లా అయిపోయింది. అది అట్లా అయిపోయినాక ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతున్నారో ఆ వ్యక్తి కేసులు అన్ని పెట్టించండి అనమాట. మీ అత్త మామ మీద పార్టీషన్ సూట్లు అట్లా పెట్టించండు. ఇప్పుడు కార్యక్రమం జరిగింది కదా, ఆ టైంలో మీ ఇంట్లో వాళ్ళు ఉండి సెటిల్మెంట్ చేయొచ్చు కదా. కార్యక్రమం జరిగే టైంలో వీడి వల్లనే చనిపోయిండు అని చెప్పేసి అన్నారు మేడం. మీకు అప్పుడే అక్రమ సంబంధం ఉంది? లేదు మేడం. ఎలిగేషన్. ఇప్పుడు ఆయన ఫ్రెండ్స్ కదా, ఇప్పుడు ప్రాపర్టీస్ పైన కేసులు అవి పెట్టించిండు కదా మేడం. ముందు పెట్టించలేదు కదా ఆయన? మా ఆయన ఉన్నప్పుడే పెట్టించాడు. మా ఆయననే వెళ్ళిండు అతని దగ్గరికి. మీ ఆయన ఉన్నప్పుడు మాకు జహీరాబాద్ లో. అదే ఇప్పుడు నేను అన్నట్లుగా సూసైడ్ చేసుకుని చనిపోవడం కంటే కూడా ఆస్తులు తెచ్చుకుంటే బెటర్ కదా అన్నాను. అలాగే అతను మీ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి సలహా అడిగితే అతను కేసులు వేయించాడు. అందుకని మీ అత్త మామ అతని వల్లే మీ ఆయన సూసైడ్ చేసుకున్నాడు. నేను కూడా మాట్లాడేదాన్ని అనమాట తనతో. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. మీ ఆయన మాట్లాడుతున్నాడు, ఇంకా నువ్వు మాట్లాడాల్సిన అవసరం అంటే మా ఆయన ఏ దానికి కూడా ముందుకు వెళ్ళకుండే, ప్రతిదానికి నన్నే ముందుకు వేస్తుండే అనమాట. అట్లా నేను కూడా మాట్లాడేదాన్ని అనమాట. వాడి వల్లనే నా కొడుకు చనిపోయాడు అని చెప్పేసి. మేడం ఆడి వల్ల కేసులు వేయటం వల్ల వాళ్ళు అట్లా అనట్లేరు, ఇతని వల్ల చనిపోయిండు అని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. డిఎస్పీ వాళ్ళు, లాయర్లు అందరు ఉన్నారు అప్పటికి కూడా. అయితే మా ఆయన చనిపోయి 3 days అయింది. ఇప్పుడు మేము ఏదైతే పోర్షన్ కాల్ చేసేసి రెంట్కి వెళ్ళిపోయామో అదే ఇంట్లో చనిపోయిండు. లోపల నుంచి గడియ పెట్టేసుకొని మందు తాగి చనిపోయిండు అనమాట. చనిపోతే వాళ్ళే చంపేసిరు అని చెప్పేసి అన్నారు. పోలీసు వాళ్ళు అందరు అక్కడ కేసులు అన్నీ అయినాయి అప్పటికే. ఎవరి మీద? ఇప్పుడు కేసులు పెట్టినాం కదా మేడం, ఆ కేసులు జరుగుతున్నాయి. అట్లా జరుగుతున్నప్పుడు మా ఆయన చనిపోయినప్పుడు పోలీసు వాళ్ళు అందరూ వచ్చేసి 3 రోజుల నాటికి కుళ్ళిపోయి వాసన వస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ. నువ్వు లేవా ఇంట్లో? మేము రెంట్కున్నాం మేడం అప్పటికే. మరి 3 రోజుల నుంచి మీ ఆయన రాకపోతే సిటీకి వెళ్ళిపోతానని చెప్పిండు మేడం. ఫోన్ లో రీఛార్జ్ ఉన్నంత వరకు రింగ్ అయింది ఫోన్. చేసాం ఫోన్ మేము. 3 days మీ ఆయన సూసైడ్ చేసుకొని ఇంట్లో కుళ్ళిపోతే తప్ప సిటీకి వెళ్ళిపోయాడు మేడం. ఇట్లా అప్పుల బాధకి వెళ్ళిపోతే నేను మా డాడీ పోయి తొలకొచ్చినాం అనమాట. సేమ్ మళ్ళీ అట్లనే పోతా అని చెప్పేసి పోయిండు. దాక్కోడానికి వెళ్ళిపోయాడని అనుకున్నాం. అట్లా అనుకున్నాము. అంటే ఇక పోలీసు వాళ్ళు అందరు వచ్చేసి అందరు కలిసి వాడి ప్రాణం అయితే తిన్నారు కదా అని చెప్పేసి కేసులు అవి నడుస్తున్నాయి కదా, మీ కోడలు వచ్చి సిగ్నేచర్ పెట్టిందాక మేము డెడ్ బాడీ తీయమని పోలీసు వాళ్ళు అన్నారు. అంటే ఆమె వచ్చుడు అవసరం లేదు, మేము చేసుకుంటాం, ఎవరికి వచ్చి అడుగుతుంది, ఎట్లా అడుగుతుంది అని చెప్పేసి అన్నది. అన్నాక వాళ్ళు పోలీసు వాళ్ళు పిలిపిస్తే నేను పోయి బాడీ గుర్తుపట్టి సిగ్నేచర్ పెడితేనే తీసిరు మేడం డెడ్ బాడీ. తీసినాక ఏమైంది, పోస్ట్ మార్టం అయిపోయింది. పోస్ట్ మార్టం అయిపోయినాక నేను ఏమన్నా డెడ్ బాడీ చౌరస్తా మీద పెడతా, మనిషి ఉన్నప్పుడే ఇంత ఘోరం చేసారు మాకు, ఎప్పుడైనా పోయినాక మేము ఎవరికి అడగాలని చెప్పేసి గొడవలు ఆడితే మా వాళ్ళు మొత్తం 650 మంది పద్మశాలీసు
కులపోలు. ఇక మొత్తానికైతే ఇతనితో మేము మాట్లాడడం వల్ల వీడి వల్లనే చనిపోయాడని ఒకటి బ్లేమ్ కేసులో పెట్టించినందుకు. ఇక కేసులో పెట్టించినందుకు అట్లా చనిపోయినందుకు బ్లేమ్ అయిపోయినందుకు నేను అన్న డెడ్ బాడీ చౌరస్తా మీద పెడతానని చెప్పేసి అంటే అప్పుడు సెటిల్మెంట్ చేసారు పోలీస్ స్టేషన్లో. 13,50,000 ఇస్తాము, 2,500 రెంట్ కడతాం, మా మేడ రెంట్కున్నా కదా అని చెప్పేసి అన్నారు. ఆ 13 లక్షలు మీ ఆయన అప్పులే సరిపోతాయి కదా. అయితే ఆయన అప్పులు ఇచ్చిన ఆయన ఏం చేసిండంటే మా ఆయన కొట్టిండు అనమాట, చీపిరి గట్ట తీసుకొని. కొడితే ఆయన మనసు విరగొట్టేసుకుండు కొంచెము. అతనికి ఇక పోలీసు వాళ్ళు, డిఎస్పీ, లాయర్లు వాళ్ళందరూ నీ డబ్బుల వల్లనే చనిపోయిండు. అతని గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట, అటెండర్. సో జాబ్ పోతుంది అంటే ఇంకా అతను మాఫీ చేసుకున్నాడు అనమాట. మా జోలికి రాలేడు అతను. మరి 13 లక్షలు నువ్వేం చేసావు? పిల్లల పిల్లల మీద అయితే మా పర్సనల్ కి మా ఆయన గోల్డ్ నాదంతా బ్యాంక్ లో పెట్టినండి మేడం. పర్సనల్ కి ఒక 3,50,000 అయిపోయినాయి. లాయర్ కి ఫీజు ఒక ₹1,00,000, ఇవి 2.5 అవి చిల్లర అయిపోతే 10 lakhs నేను పిల్లల పేర్ల మీద పెట్టిన మేడం. 5 పెట్టేసిన, 2 పిల్లల పేరు మీద పెడితే అవి ఇంట్రెస్ట్ వస్తలేదు, అవి సరిపోతలేదు అని చెప్పేసి ఇప్పుడున్న వ్యక్తి అట్లనే మా ఆయన చనిపోయినాక కూడా వచ్చిండు మా దగ్గరికి. రిలేషన్ కంటిన్యూ చేసినాం అనమాట. మా డాడీ కూడా చెప్పిండు. అతనికి మ్యారేజ్ అయిందా? అయింది. నా వల్లనే బదలాం అయిపోయారు, నేనే కేసులు పెట్టించినందుకే చనిపోయిండు కదా. అతనికి మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారు అయినా కూడా వచ్చిండు. మా డాడీ కూడా చెప్పిండు. అతను వాళ్ళ భార్య కూడా క్యాన్సర్ ఉందన్నమాట. వాళ్ళ భార్య కూడా ఒప్పుకుంది. మా ఇంటికి వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా అందరూ, మేము కూడా అందరం పోయేవాళ్ళం. వాళ్ళ బిడ్డల పెళ్లిలో కూడా పోయినాము. మా ఫ్యామిలీలో కూడా అందరి దగ్గరకు వచ్చేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలో కూడా అందరూ. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటారు. అక్రమ సంబంధం పెట్టుకున్నాక ఇవి జరుగుతాయా? ఇవన్నీ కంటిన్యూగా అయిపోయినాయి మేడం. ఇది ఆ తర్వాత కూడానా? తర్వాత స్త్రీ అన్న చచ్చిపోవడానికి రెడీగా ఉండి కూడా యాక్సెప్ట్ చేయదు, ఏమండి ఈవిని చేసుకోండి. ఆమె క్యాన్సర్ ఉందన్నమాట. క్యాన్సర్ ఉండడం బట్టి నేను ఎలాగో చనిపోతా కదా అది అని చెప్పేసి మంచిగా ఉండు అని చెప్పింది ఆమె కూడా. చెప్పింది. ఇలాంటి ఒక అద్భుతం జరగదు ఎక్కడ. అలా చెప్తే ఏమైందంటే ఇక అవి డబ్బులు ఇంట్రెస్ట్ వస్తలేదని చెప్పి బయట వాళ్ళ చుట్టాల వాళ్ళకే ఇప్పించండి మేడం. ఎంత ఇంట్రెస్ట్? ఇవే 10 lakhs మళ్ళీ బయటికి తీపిచ్చిండు అతనిగా. బ్యాంక్ లో నుంచి తీయించి చుట్టాలకి వడ్డీకి ఇచ్చావా? ఇప్పించిండు. వాటికి సాక్ష్యం మా డాడీ కూడా ఉన్నాడు మేడం. ఆవిడ ఉందా? ఉంది. ఎన్ని ఇయర్స్ నుంచి నడుస్తుంది మీకు ఈ పంచాయతీ? 7 years అవుతుంది. ఇప్పుడు 7 years నుంచి ఒక 4 years వరకు మంచిగానే చూసుకుంటూ నేను ఇట్లా డబ్బులు మళ్ళీ ఆయన మధ్యలో ఖరాబ్ చేసిండు కొంచెం, ఒక 3 lakhs అట్లా ఇప్పించేసి ఖరాబ్ చేస్తే నేను తీసేసుకున్నా. ఆయన దగ్గరికి వెళ్ళి గొడవలు ఆడి ఇల్లు కొనుక్కున్నాం. ఇల్లు కొంటే అక్కడ కూడా మేము కొంచెం డబ్బులన్నీ బయట మా డాడీ వాళ్ళు తెచ్చిచ్చారు అనమాట. తెచ్చిస్తే కొంచెం లోన్ పెట్టుకుందాం, తర్వాత ఎవరి వాళ్ళ కట్టుకుందాం అంటే అక్కడ కూడా వచ్చి అక్కడ కూడా ఖరాబ్ చేసేసిండు. లోన్ పెట్టనీలేడు ఇల్లుకి. మొత్తానికి అయితే మళ్ళీ ఇల్లు అమ్మిపించేసి మళ్ళీ తీసేసుకుండు మేడం. ఏదైనా జాబ్ చేయొచ్చుగా, పని కూడా చేసుకొని మేడం. వాడేవాడు చేయించుకోవడానికి నీ పిల్లలు హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.